ఈరోజు సువిశేష పట్టణంలో పరిసయ్యులు యేసును పరీక్షించటానికి ఏ కారణము చేతనైనా భార్యను విడిచిపెట్టవచ్చునా అని అడుగుతున్నారు. అయితే యేసు వారి దృష్టిని ధర్మశాస్త్రములోని నియమాలపైన కాకుండా దేవుని సృష్టించిన ప్రణాళిక పైన నిలుపుతూ ఉన్నాడు. వివాహం అనేది కేవలము ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి నిబంధన మాత్రమే కాదు, అది దేవుని సాన్నిధ్యములో ఏర్పడినటువంటి పవిత్రమైనటువంటి బంధము. అందుకే క్రీస్తు ప్రభు దేవుడు జతపరిచిన జంటను మనిషి వేరు చేయకూడదు అని చాలా స్పష్టముగా వారికి బోధిస్తూ ఉన్నాడు. కానీ నేటి సమాజంలో బంధాలు చాలా సులువుగా తెగిపోతున్నాయి. చిన్న 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 మనస్పర్ధల వల్ల, స్వార్థము వల్ల, అపరార్థము వల్ల, క్షమించలేనటువంటి గుణగణాలు లేనటువంటి మనస్సుల వల్ల కుటుంబ జీవితాలన్నీ కూడా విచ్ఛిన్నము అయిపోతున్నాయి. ఎక్కడికెక్కడ ముక్కలు ముక్కలుగా అయిపోతున్నాయి. కానీ క్రీస్తు ప్రభు మనకు చూపించేటటువంటి మార్గము ఇది కాదు. ప్రేమ అనేది కేవలము సంతోషకరమైనటువంటి భావోద్వేగము కాదు, అది ప్రతిరోజు కూడా చేసేటువంటి త్యాగము, ఓర్పు, క్షమ, నిబంధన. వివాహ బంధంలో ప్రతిరోజు ప్రేమ ఉండాలి. వివాహ బంధంలో ప్రతిరోజు త్యాగము కలిగి జీవించాలి. వివాహ బంధంలో ప్రతిరోజు ఓర్పు కలిగి జీవించాలి. వివాహ బంధంలో ప్రతిరోజు క్షమను కలిగి జీవించాలి. వివాహ బంధంలో ప్రతిరోజు నిబంధన కలిగి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సువార్త కేవలం వివాహ జీవితానికి పరిమితం మాత్రమే కాదు, దేవునికి అంకితమైన ప్రతి జీవితం కూడా ఇదే పిలుపును కలిగి ఉంది. అది గురువులు కావచ్చు, కన్యాస్త్రీలు కావచ్చు, దేవునికి ప్రత్యేకంగా వారి యొక్క జీవితాలను అంకితమైనటువంటి వారందరూ కూడా పరలోక రాజ్యానికి వారి జీవితాలను సమర్పించుకున్నటువంటి వారే. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవిత స్థితిలో దేవుని చిత్తానికి విశ్వాసముగా నిలబడాలి. ప్రతి జీవితము కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని సాన్నిధ్యంలో విశ్వాసము కలిగి ఆయన ముందు నిలబడాలి. ఒక గ్రామంలో ఇద్దరు ముసలి భార్యాభర్తలు ఉన్నారు. దాదాపుగా వారి యొక్క వివాహం జరిగి 60 సంవత్సరాల పైనే అయింది. ఒక యువకుడు వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు, తాత, మీరు ఇన్ని సంవత్సరాలు ఎలా కలిసిమెలిసి ఉన్నారు, ఎందుకు విడిపోలేదు అని అడుగుతున్నాడు. ఆ తాత నవ్వుతూ ఈ విధంగా చెప్తూ ఉన్నారు, మేము పాడైపోయినటువంటి వస్తువులను పడేయలేదు, పడేయటము మాకు చేత కాదు, పడేయటము మేము నేర్చుకొనలేదు, వాటిని బాగు చేసుకోవటం నేర్చుకున్నాము. వాటిని బాగు చేసుకొని ఉపయోగించుకోవటము మా తరము వారు నేర్చుకొని ఉన్నారు. కోపం వచ్చినప్పుడు మేము విడిపోలేదు. కోపము వచ్చినప్పుడు మేము ఏం చేసాము? ప్రార్థన చేసేవాళ్ళము. తప్పు జరిగినప్పుడు ఒకరి మీద మేము నిందలు వేసుకోలేదు. ఇది నువ్వు తప్పు, ఇది నీ తప్పు, ఇది నా తప్పు, నువ్వే చేసావు, నేనే చేసామని మేము ఒకరిని ఒకరము నిందించుకోలేదు. క్షమను కలిగి జీవించి ఉన్నాము. అందుకే మా బంధం అనేది దృఢముగా, గట్టిగా, ఇప్పటికీ కూడా సంతోషముగా మేము జీవించగలుగుతున్నాము అని ఆ తాత చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చిన్న సంఘటన మన యొక్క ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తూ ఉంది. దేవుడు మనకు ఇచ్చినటువంటి బంధాలను విసిరేయకూడదు. దేవుడు జతపరిచినటువంటి బంధాలను మనం విడతీయకూడదు. అది ఎప్పుడు కూడా ప్రేమతోటి, ప్రార్థనతోటి, క్షమతతోటి, ఓర్పుతోటి కాపాడుకోగలిగి జీవించాలి. అందుకే దేవుడు మనల్ని పిలుపునిస్తున్నాడు. నీవు ప్రేమగా జీవించు,
ఓర్పు కలిగి జీవించు, క్షమ కలిగి జీవించు. నీ యొక్క బంధాన్ని నీవు కాపాడుకోమని ప్రభు ఈ యొక్క మంచి గుణగణాలతోటి మనందరినీ కూడా పిలుపును ఇస్తూ ఉన్నాడు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. దేవుడు ఇచ్చిన ప్రతి బంధాన్ని పవిత్రమైన బంధముగా నేను భావిస్తున్నానా? విభేదాలు వచ్చినప్పుడు వెంటనే తీర్పు చెప్పుతున్నానా, లేక ప్రార్థనతోటి నేను దానిని పరిష్కరించుకుంటున్నా? క్షమించగలగా హృదయము ఉన్న చోటనే నిజమైనటువంటి ప్రేమ ఉంటుంది. నా భార్య లేకపోతే నా భర్త ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు నేను క్షమను కలిగి జీవిస్తున్నానా? దేవుని యొక్క పిలుపు ఏ రూపంలో వచ్చినా విశ్వాసముతో మరియు ఆనందముతో నేను స్వీకరించగలుగుతున్నానా? మన కుటుంబం, మన సంఘము, మన యొక్క విచారణ, అంకిత జీవితము దేవుని ప్రేమకు సజీవ సాక్ష్యముగా మారాలి. అప్పుడే మన యొక్క బంధాలు అనేవి గట్టిగా, దృఢముగా ఏర్పడుతూ ఉంటాయి. అందుకే క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నారు: దేవుడు జతపరిచిన మనిషిని వేరు చేయకూడదు. ఇంకా క్రీస్తు ప్రభు పునీత పౌలు గారితో పౌలు గారి ద్వారా ఈ విధంగా పలుకుతున్నారు. పునీత పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 4-8 వచనాలు కానీ చూసినట్లయితే, ప్రేమ సహనము కలది, దయ కలిగినది, ప్రేమ ఎన్నడూ కూడా విఫలము కాదు. 3వ అధ్యాయము 14వ వచనంగా చూసినట్లయితే ప్రభు పునీత పౌలు గారు ద్వారా ఈ విధంగా పలుకుతున్నారు: అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమను ధరించుకొనండి, అది పరిపూర్ణతకు బంధము. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఉండాలి, ఓర్పు అనేది ఉండాలి, క్షమ కలిగి జీవించాలి, నమ్మకము కలిగి జీవించాలి. ఈ గుణగణాలు కానీ భార్యాభర్తల మధ్య కానీ లేకపోతే ప్రతినిత్యము కూడా ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అప్పగించిన ప్రతి బంధము కూడా ఒక పవిత్రమైనటువంటి బాధ్యత. ప్రతి బంధము కూడా ఒక పవిత్రమైనటువంటి బాధ్యత. అది కుటుంబ జీవితం కావచ్చు, యాజకత్వం కావచ్చు, అంకిత జీవితమైన కావచ్చు. వాటిని నిలబెట్టేది కేవలము ప్రేమ, క్షమ, విశ్వాసము, నమ్మకము మాత్రమే. నీ గర్వము, నీ అసూయ, నీ ద్వేషము, నీ ఈర్ష్య ద్వేషాలు ఇవన్నీ కూడా నీ బంధాలను వేరు చేస్తుంటాయి. నీ బంధము దృఢంగా ఉండాలి అంటే, బలముగా ఉండాలంటే, దేవుని యందు విశ్వాసములో జీవించాలంటే, దేవుని యందు నీతిమంతులుగా జీవించాలంటే నీవు ప్రేమను కలిగి జీవించాలి, క్షమను కలిగి జీవించాలి, విశ్వాసం కలిగి జీవించాలి, నమ్మకము కలిగి జీవించాలి. దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించినప్పుడు మాత్రమే మన యొక్క కుటుంబాలు అనేవి ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాయి. మన ఇళ్ళల్లో క్రీస్తు ప్రేమ రాజ్యం ఏలాలి అంటే, మన కుటుంబాలు సంతోషానికి నిలయము అవ్వాలి అంటే మన జీవితము సువార్తకి సాక్ష్యముగా నిలబడాలి. సువార్తకి సాక్ష్యముగా నిలబడాలి. సువార్త వెలుగులో మనము జీవించాలి. సువార్త వెలుగులో మన యొక్క కుటుంబాన్ని ప్రయాణమయ్యే విధంగా చూడగలగాలి. ఒకసారి అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన తండ్రి, నీవు మాకు ఇచ్చిన ప్రతి బంధాన్ని గౌరవించి కాపాడుకునే కృపను ప్రసాదించు. క్షమించే హృదయాన్ని, సహనంతో నడిచే మనసును, ప్రేమలో నిలకడగా ఉండే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించుము. మా కుటుంబాలు, మా సంఘాలు, మా అంకిత జీవితాన్ని, నీ ప్రేమను ప్రపంచానికి తెలిసే సాక్షులుగా మమ్మల్ని మరల్చుము. మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.